హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. మేము ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. అదేనండి, ఇది శ్రావణ మాసం కదా. సో కువైట్లో మా వరలక్ష్మి వ్రతం ఎలా చేసామో మీతో మేము షేర్ చేసుకుంటున్నాం. మన హిందూస్లో ప్రతి ఒక్క పండగకి ఒక గొప్పతనం ఉంటుంది. అందులో ఇది శ్రావణ మాసం. సో శ్రావణ మాసం అంటే ఒక ముత్తైదువు జరుపుకునే పూజ. ప్రతి ఒక్క పిల్లైన ఆడపిల్లకి ఒక శ్రావణ మాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఈసారి నేను శ్రావణ మాసం బాగా చేసుకోవాలి అని చెప్పి అనుకున్నాను. ఫస్ట్ అమ్మవారి ఫేస్ స్టోన్స్ తో డెకరేషన్ చేద్దాం అనేసి స్టోన్స్ అన్ని ఆన్లైన్ లో పర్చేస్ చేశాను. స్టార్ట్ చేసిన డెకరేషన్ మా ప్రకృతి గారు నేను కూడా హెల్ప్ చేశాడు. బాగా స్టోన్స్ అంటించాడు, గమ్ పెట్టాడు. సో ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి అమ్మవారి ఫేస్ అయితే స్టోన్స్ తో డెకరేషన్ అనేది ఫినిష్ అయింది. కలసం డెకరేషన్ చేయాలి అనుకున్నాను. అది కూడా బ్లౌజ్ పీస్ మీద పెయింటింగ్ వేద్దాము అని చెప్పేసి చూసాను. సో బ్లౌజ్ పీస్ మీద అమ్మవారి ఫేస్ అనేది డ్రా చేసేసి ఆ తర్వాత కలర్ పెయింటింగ్ వేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో అది కూడా పెయింటింగ్ బాగానే వచ్చింది. మా ప్రకృతి గారు కూడా కొంచెం కొంచెంగా పెయింటింగ్ వేసాడు. ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి కలసం ఫేస్ అనేది డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది. అమ్మవారికి ఈసారి చేతులు కాళ్ళు కూడా పెడదామని చెప్పేసి అనుకున్నాను. సో కొనడానికి టైం లేదు. సో అందుకని మా ప్రకృతి గారి కాళ్ళు చేతులు అచ్చు తీసుకున్నాను. వాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. కాళ్ళు చేతులు బాగా పెట్టి నా కాళ్ళు నా చేతులు అని చెప్పేసి ఫైనల్ అవుట్పుట్ వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేశాడు. నాకు అది కూడా బాగా నచ్చింది. వాడైతే ప్రతి ఒక్క మూమెంట్ ని ఎక్కడ కంగాలు చేస్తాడని చెప్పేసి నేను భయపడినా, వాడేమో ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేస్తూ నన్ను సాటిస్ఫై చేశాడు. వాడు ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ ప్రతి ఒక్క దాంట్లోని కూడా ఓకే నేను చేస్తానని చెప్పేసి సహకరించాడు. ఈ చేతులు కాళ్ళు చూసుకొని తెగ నవ్వుకున్నాడు. నేను తాంబూలం ఇవ్వడానికి బ్లౌజ్ పీస్ ఒక 5 పీసెస్ తీసుకున్నాను. వాటికి ఇలా ఫోల్డ్ చేసేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి డబుల్ టైప్ పెట్టేసి దానికి అమ్మవారి బొమ్మతో పసుపు కుంకాలు పెట్టేసి ఇలా పెట్టాను. తాంబూలం ఇవ్వగానే చూడడానికి బాగుంటుంది అని చెప్పేసి 5 మెంబర్స్ కి చేసి పెట్టాను. రిటర్న్ గిఫ్ట్ కూడా ఒక బ్యాగ్ లో పెట్టేసి పెడదామని చెప్పేసి అలా రిటర్న్ గిఫ్ట్ కి ఒక బ్యాగ్ పెట్టేసి పెట్టాము. సో శ్రావణ మాసం అనేది ఈ పూజ అనేది పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ మాసం శుక్రవారాల్లో రెండో శుక్రవారంలో వరలక్ష్మి వ్రతం రోజు ఈ పూజ అనేది చేసుకుంటారు. వాటి కోసం అనేది మేము చాలా బాగా డెకరేషన్ చేసుకొని మా అడ్జస్ట్మెంట్ లో ఇక్కడ కువైట్ లో పువ్వుల రేటు కూడా ఎక్కువ అని చెప్పేసి మేము కొంచెం పువ్వులతో అండ్ డెకరేషన్ క్లాత్ తో ఇలా శారీ డ్రాపింగ్ అనేది చేసి పెట్టుకున్నాం. వాటికి గోల్డ్ కూడా కొంచెం వేసేసి మా ప్రకృతి గారు ఎక్కడ తీసేసి పడేస్తాడేమో అనుకున్నాము. లేదు, బాగానే ఉంచాడు. సో మార్నింగ్ లేచి ఫుడ్ ఐటమ్స్ అనేవి కూడా ప్రిపేర్ చేసుకున్నాం. టైంకి ఇండియా నుంచి మా బ్రదర్ రావడం వల్ల మా బ్రదర్ వచ్చేసి కుకింగ్ చేశారు. 5 ఐటమ్స్: పులిహార, ఆరిది, బూర్లు, గారెలు, అమ్మవారికి ఇష్టమైన కొమ్ము శనగలు పెట్టాము. ఈ వరలక్ష్మి వ్రతం ఈసారి నేను బాగా చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నాను. మా హస్బెండ్ కాసు కూడా తీసుకున్నారు. సో పూజ స్టార్ట్ చేసాము. మా హస్బెండ్ కథ చదివారు. సో పూజ కంప్లీట్ అయ్యేలోపు మా ప్రకృతి ఎక్కడ కంగాలు చేస్తాడేమో అనుకున్నాము. వాడు మాత్రం చక్కగా కూర్చొని ఆడుకున్నాడు. వాడు పని ఏదో చేసుకొని. సో శ్రావణ మాసం పూజ అంతా కంప్లీట్ అయిపోయాక లాస్ట్ లో హస్బెండ్ కి కాళ్ళకి దండం పెడతారు కదండి. సో నేను కూడా ప్రతి ఒక్క శ్రావణ మాసంలోనే కాదండి, ప్రతిరోజు పూజ ఎప్పుడు చేసినా నేను మా హస్బెండ్ కి కాళ్ళకి దండం పెడతాను. ప్రతి ఒక్కరు శ్రావణ మాసం వచ్చేసరికి హస్బెండ్స్ తెగ గుర్తొచ్చేస్తారు అందరికి. నాకు అలా కాదు, నేను ప్రతిరోజు కూడా కాళ్ళకి అనేది దండం పెడతాను. మా ప్రకృతి గారు కూడా కాళ్ళకి దండం పెడతారు. అది ఒక మేము సాంప్రదాయంగా భావిస్తాము. పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ముత్తైదువులు కూడా వచ్చారండి. సో ముత్తైదువులు 3 లేదా 5 లేదా 9 మందిని పిలుస్తారు. మన ఇండియాలో ఉంటే ఎక్కువ మందిని కూడా పిలవచ్చు. కానీ నేను కువైట్ లో ఉన్నాను కాబట్టి నాకు ఇక్కడ 5 మెంబర్స్ అవైలబుల్ గా ఉన్నారు కాబట్టి నేను 5 మెంబర్స్ ని పిలిచాం. మనము పసుపు పారాయిని రాసుకున్నాకే ముత్తైదువుకి పసుపు పారాయిని రాయాలండి. సో నేను వచ్చిన వాళ్ళందరికీ రాసాను. ఇందులో మా ప్రకృతి గారు కూడా అడిగాడు, అమ్మ నాకు కాళ్ళకి పసుపు పారాయిని రాయని చెప్పేస్తే వాడికి కూడా కాళ్ళకి పసుపు పారాయిని రాశాను. నాకు ఇంట్లో ఆడపిల్ల లేరు, వాడే ఆడపిల్ల లెక్క బాల పేరెంటం కింద తీసుకొని వాడికి కాళ్ళకి కలర్ఫుల్ గా రాశాను. వాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. మిగతా వాళ్ళకి కూడా పసుపు పారాయిని అన్ని రాసాక అమ్మవార్లకి వాయనం అనేది ఇస్తాము. ఆ వీడియో కొంచెం మిస్ అయింది. సో వాయనం అంతా ఇచ్చాక అమ్మవార్లు అంటే 5 ముత్తైదువులు అంటే అమ్మవార్లతో సమానం కదండి. సో వాళ్ళకి వాయనం అనేది ఇచ్చి భోజనం పెట్టి
పంపిస్తామండి. సో వాళ్ళకి ఆకలి కడుపుతో పంపించలేం కదా, సో అమ్మ వాళ్ళకి కొంచెం కొంచెంగా ప్రసాదం పెట్టాను. వాళ్ళకు కూడా డెకరేషన్ కూడా బాగుంది, ఫుడ్ బాగుంది అని చెప్పేసి వాళ్ళు కూడా అమ్మవార్లతో ఫోటోలు తీసుకొని చక్కగా ఎంజాయ్ చేశారు. మా ప్రకృతి గారు కూడా ఇక్కడ కూర్చొని ఐస్ క్రీమ్ తిన్నాడండి. ప్రసాదం తినరా అంటే నేను నో నో ఐస్ క్రీమ్ తింటా అని చెప్పేసి ఐస్ క్రీమ్ తిన్నాడు. ప్రతి ఒక్కరు కూడా చాలా టైంకి వచ్చి నాకు తాంబూలం తీసుకొని నాకు సాటిస్ఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. 5 ముత్తైదువులు అంటే 5 అమ్మవార్లతో సమానం కదండి. వాళ్ళు కూడా అమ్మవార్ల పక్కన ఫొటోస్ తీసుకొని వాయనం ఇచ్చి చక్కగా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు బాగుంది అని చెప్పేసి సాటిస్ఫై అయ్యారు వాళ్ళు కూడా. థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు కామెంట్ రూపంలో చెప్పండి. మా ప్రకృతి గారు వాళ్ళు ఫొటోస్ తీసుకొని అందరం కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.